బర్త్డేకి వచ్చిన గిఫ్ట్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. వావ్, అసలు ఎంత బాగుంది ఫోటో ఫ్రేమ్ అనిపించింది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్ట్యాగ్. సో ఈ రోజు అయితే నేను ఏం చూపిస్తున్నా అంటే వీడియోలో నా బర్త్డే రీసెంట్గానే అయ్యిందని చెప్పేసి అందరికీ తెలుసు కదా. సో నేను నా బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ మోస్ట్లీ అన్బాక్సింగ్ చేసేసాను. సో ఇది ఒక్కటే లాస్ట్ అనమాట. ఇది నా బర్త్డే రోజే వచ్చింది, బట్ ఆ రోజు నేను చాలా బిజీగా ఉండడం వల్ల నేను ఇది వెళ్ళి తీసుకోలేకపోయాను. సో బస్ స్టాండ్కి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది ఇది. సో నెక్స్ట్ 3 days అయ్యాక తీసుకున్నాను. బట్ ఇది తీసుకోవడానికి చాలా కష్టపడ్డారు మమ్మీ, ఎందుకంటే 3 days అయిపోయింది కదా. సో వాళ్ళు ఎక్కడెక్కడో పడేశారు. సో ఇది బ్రేక్ ఏమైనా అయిందేమో అని చెప్పేసి భయం వేసింది. ఇది మొసాయిక్ ఫోటో ఫ్రేమ్ అనమాట. నాకు అసలు మొసాయిక్ ఫోటో ఫ్రేమ్స్ అస్సలు నచ్చవు, బట్ ఇది చూడగానే నాకు మాత్రం చాలా నచ్చింది. ఎందుకో తెలియదు, మరి అది బర్త్డే గిఫ్ట్ అనో లేకపోతే బాగా చేశారనో తెలీదు, బట్ బాగా నచ్చింది. ఈ ప్యాకింగ్ అయితే అస్సలు ఓపెన్ చేయలేకపోయాను. తర్వాత చాలా కష్టపడి మా మమ్మీతో ఓపెన్ చేయించాను, అప్పటికి ఓపెన్ అయిందనమాట. బ్రేక్ అవ్వకూడదని చెప్పేసి చాలా ఎక్కువ ప్లాస్టర్స్ అయితే వేసేసారు. నేను చాలా కష్టపడ్డా, బట్ అది మాత్రం రాలేదు ఓపెన్ చేయడం. సో ఫైనల్గా మా మమ్మీ అయితే ఓపెన్ చేస్తారు. మా మమ్మీ 2 secondsలో ఓపెన్ చేస్తారు. వామ్మో అనుకున్నా. తర్వాత దీనిలో ఇది చూడగానే నాకు కొంచెం ఫ్యూజ్ ఎగిరిపోయింది, ఎందుకంటే నేను చాలా పెద్ద ఫ్రేమ్ ఎక్స్పెక్ట్ చేశా. తర్వాత దీనిలో ఇంకొంచెం చిన్నది అయ్యేసరికి ఎలా ఉంటుందో అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఎలా ఉన్నా నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే నా కోసం గిఫ్ట్ పంపించాక అది ఎలా ఉన్నా కూడా నాకు ఇష్టమవుతుంది. సో చూడగానే చాలా నచ్చింది అనమాట. బాగుంది కదా, నా చాలా ఫొటోస్ దానిలో ఉన్నాయి. సో ఇదన్నమాట ఈరోజు మన వ్లాగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.